హాయ్ అండి. ఈరోజు మనం వాణి కిచెన్లో పెసలు మొలకలతో మనం దోశలు వేస్తున్నామండి. చాలా టేస్టీగా హెల్తీగా చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఒక పావు కప్పు పెసలు నానబెట్టుకుని మొలక పోసుకున్నానండి. అందులో కొన్ని పిడికలన్నీ పెసలు వేసాను. మామూలు మొలకొచ్చాక ఇలా మంచి నీట్గా కడిగి ఒక గ్లాస్ బియ్యం వేసి నీట్గా కడిగి పక్క పెట్టుకుంటున్నాను. నానబెట్టుకోవాలి. ఒక 2 hours 3 hours నానాలి. బియ్యం నీట్గా కడిగి మంచి నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. పెసలు అయితే పైన తేలుతాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మొలక పోసినవి అలకగా ఉంటాయి కదా, అందుకే పైన తేలుతాయి. తర్వాత నానినాయండి, ఆల్మోస్ట్గా పెసలు అయితే నానిపోయినాయి. పెసలు బియ్యము వేసుకుంటున్నాండి. చిన్న విషయం అండి, మెంతులు గిన్నె వేయండి. ఒక 2 స్పూన్ అన్ని మెంతులు వేయండి, అప్పుడు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే శనగపప్పు 1 స్పూన్ అంత వేయాలి. ఒక 2 స్పూన్స్ అట్లా వేయాలండి. మంచిగా స్మెల్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది దోశలు. మంచి మనం హోటల్లో చేసే అంటే టేస్ట్ అయితే వస్తుందండి. చూడండి, పిండి అయితే బాగా పులిచింది. మనకు కలర్ రాలేదు, ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. కాకపోతే కలర్ రాలేదు, ఎందుకంటే నేనైతే మొలక పోసుకున్నాను కదా, అందుకే కలర్ రాలేదు. అయితే పల్లీల దోశల కోసం అయితే పల్లీలు వేయించుకొని చికెన్ అయితే వేస్తున్నాను. నేనైతే 2 టమాటాలు 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. వేగిపోయినాయి పల్లీలు. సపరేట్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పల్లీలు వేగినాయి కదండి, ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేగాక టమాటా ఆనియన్స్ వేయండి. అవి మంచిగా వేయించాలండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి చికెన్ అయితే. తర్వాత పుదీనా వేసుకుంటున్నాను. మీకు కొత్తిమీర కరివేపాకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము ఎప్పుడు పల్లి చట్నీ ప్లెయిన్గా తింటాం, ఇలా అయితే ట్రై చేయండి. హెల్తీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పుదీనా అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి, వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆలోపు మనము పిండి తీసుకున్నాం కదా, ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నాను. అందులో కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్ వేసానండి. చక్కెర ఎందుకు వేస్తున్నామంటే మనం దోశలకి కలర్ వస్తుందండి, అందుకని చక్కెర వేసి కలిపి పక్క పెట్టుకున్నాను. ఆలోపు మనం ఇది చట్నీ అయ్యేలోపు అదైతే చక్కెర కడిగి అయిపోతుందండి. మనం దోశ పిండి రెడీ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు అయితే అన్నీ వేగిపోయినాయి, మంచిగా ఉడికిపోయినాయి. వీటిని చల్లరనివ్వండి, ఒక పక్కకు పెట్టుకొని చల్లరవ్వండి. చల్లరాక మనం మిక్సీ పట్టుకోవడమే. చూడండి, నేనైతే పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ పల్లీలు పట్టుకోవాలని అన్నీ ఒకసారి వేసి పట్టుకోదు, పల్లీలు అక్కడక్కడ పలుకులు ఉల్టిపోతాయి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. మనం పల్లీలు పట్టుకున్నాక మా అందరికి తెలిసిందే పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దోశలు వేస్తున్నానండి. చూడండి, పడుతున్నాను, చట్నీ అయితే పడుతున్నాను. టమాటాలు వేసి అటు దోశలు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చట్నీ పట్టేసాను. చూడండి, చట్నీ అయితే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇలా పోపు పెట్టుకొని మనం దోశలకి తినేయడమే అండి. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకైతే దోశనైతే రెడీ అయిపోయింది, తీసేసానండి. మళ్ళీ ఇంకొక దోశనైతే వేస్తున్నాను. ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దోశలు అయితే అచ్చం మనకు హోటల్ స్టైల్లో వస్తాయండి, చాలా బాగుంటుంది. మనము స్టవ్ మంట మీడియము హై ఫ్లేమ్లో పెట్టుకుంటా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఆయిల్ మీ ఇష్టం. నేనైతే ఎక్కువగా ఆయిల్ అయితే వేయను, వీడియో చూపించడం కోసం అయితే ఆయిల్ వేస్తున్నానండి, కొంచెం లైట్గా. దోశనైతే ఇదిగిన రెడీ అయిపోయింది. మెల్లగా తీసుకోండి, ప్యాన్కి గీతలు పడకూడదు. బిగ్ గీతలు పడితే మనకి ఖరాబ్ అయిపోతుంది. చూడండి, ఇలా తీసి పక్క పెడుతున్నానండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వేస్తే పర్ఫెక్ట్ వస్తాయండి దోశలు అయితే. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి, చాలా సూపర్గా ఉంటాయి. మంచి రెసిపీ అండి. మనము బయటగా కొనుక్కుంటామండి దోశలు, కానీ మనకు హెల్తీ కాదు, మళ్ళీ నీట్గా చేయరండి. ఇంట్లో ఇలా చేసుకుని చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే మీరు ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇంకో దోశ రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో నాకు తెలిపండి. చూడండి, మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయండి దోశలు అయితే. మీకు గిన్నె ఇలాంటి దోశలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అవ్వండి, చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, నేనైతే పెట్టేస్తున్నాను, సర్వ్ చేస్తున్నాను.
దోశలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక గిన్నెలోకి తీసి టేస్ట్ చూసి అయితే చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. చట్నీ అయితే రకరకాలుగా చేసుకోవచ్చు. ఓన్లీ పల్లీలతోనే కదండి, ఇలాగిన రకరకాలుగా చేసుకోవచ్చు. మనం బండి మీద అయినా మనకు చట్నీ అమ్ముతూ ఉంటారు పునుగులకు. ఆ పునుగుల గిన్నె ఇలా ట్రై చేయండి. పునుగుల కాంబినేషన్లో చట్నీ అయితే చాలా బాగుంటుంది. పునుగులకు ఈ చట్నీకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పసుపు అయితే వేసాను ఎందుకంటే టేస్ట్ గురించి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా చాలా అదిరిపోయిందండి. ఇంకెందుకండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.